రోజా గారు అనిత గారిని ఎట్ట పడితే అట్ట మాట్లాడలేదా? మీరంతా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఆమె డైరెక్ట్ గా చెప్తుంది వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం, నేను ఒక టికెట్ కూడా అమ్ముకోలేదు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్తుంది. సో మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అది చెప్పండి. అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలు. ఆ వారెంట్ రెడీ అవుతుంది. ఆగస్టు 10 తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి. అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికీ ఆడుదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారణ జరుగుతుంది. ఇదే ఎన్టీవీలో కూడా బ్రేకింగ్ మీరే వేశారు. సమర్థవంతంగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఆధారాలు బయట వచ్చాయి. అవి కూడా అతి తొందరలోనే నివేదిక సమర్పిస్తానే. గతంలో ఇదేమో చాలామంది చెప్పారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఈరోజు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ దేశాలు వదిలిపడేదాన్ని అందరూ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు. మరి ఎయిర్పోర్ట్లు ఎందుకు? ఇంట్లో ఉండొచ్చు కదా. మరి కోర్టులకు ఎందుకు పోతున్నారు? బెయిల్కి అప్లై ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు పరిగెత్తున్నారు దేశాలు దాటిపోయడానికి? మీరు తప్పు చేయనప్పుడు తచ్చాగా ఇంట్లో ఉండండి, కోర్టులో తేల్చుకోండి, తప్పు చేయలేదని నిరూపించుకోండి. మరి ఎందుకు పరిగెత్తున్నారు రాష్ట్రాలు వదిలేసి? ఈరోజు రోజా గారు కూడా నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఆమె వెళ్ళేది మీకు కనిపిస్తుంది. అది 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, అది ఆగస్టు 10 తర్వాత ఏ రోజైనా కావచ్చు. ఎవరిని వదిలిపెట్టం. టీటీడీ దర్శనాలు వదిలిపెట్టం, ఆడుదాం ఆంధ్రాది వదిలిపెట్టం, టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం, ఏపీఐసీసీలో ఆమె కుండ్రోలు వెలగబెట్టింది, దాన్ని వదిలిపెట్టం. ఏది వదిలిపెట్టం. చట్టం తన పని దాన్ని చేస్తుంది. పేదల రక్తం దాగి దోచుకున్న ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం కక్కిచ్చే పని చేస్తుంది. కక్కిచ్చే ప్రయత్నంలో చట్టం తన పని దాన్ని చేస్తుంది. తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించి అసలు ఈ పార్టీ దొంగల పార్టీ అని ముద్ర పడింది ఆ దొంగ ఓట్లతో. అక్కడ కూడా దేవుణ్ణి వాడుకున్నారు. దేవుడి దర్శనానికి వచ్చామని చెప్పారు. తర్వాత ఇంకో చెప్పారు. ఒకరేమో పెళ్ళికి వచ్చామన్నారు. తండ్రి పేరు కూడా మార్చేశారు. పుట్టుక జనన మరణాలను కూడా మార్చేసుకున్నారు. ఎవడికి పుట్టారో కూడా తెలియకుండా తండ్రి పేరు చెప్పని ఓటర్ కార్డులన్నీ తీసుకొని వచ్చారు, ఆధార్ కార్డులు. దానికి సంబంధించి మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి లేఖ రాయడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా తిరుపతి కలెక్టర్ గారికి గతంలో తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల్లో తిరుపతిలో 35,000 ఓట్లకు సంబంధించి దొంగ ఓట్ల ప్రక్రియ జరిగింది. దాని మీద మీరు ఇచ్చిన వివరణ మాకు కరెక్ట్గా లేదు. మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరు ఆ రోజు ఆర్ఓగా ఉన్నారు, ఎందుకు ఆ పేరు మార్చాల్సి వచ్చింది, అంతకుముందున్న ఎవరైతే ఉన్నారో అతన్ని అప్పటికప్పుడు తీసేసి ఎవరు పర్మిషన్ లేకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధమే లేకుండా వీళ్ళే మార్చేసుకొని మీరు ఏ విధంగా లాగిన్ ఐడి ద్వారా ఇవన్నీ ప్రింట్ తీశారు అని ఇక్కడికి వచ్చింది. దాని మీద తొందరలో నివేదిక అందుతుంది. దీంట్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న కరుణాకర్ రెడ్డి గారు, అప్పుడున్న డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, అప్పుడున్న అధికారులు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు.